ఓకే మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతనంత కోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ వర్తమాన క్షణంలోన విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, సమస్త కాంతి స్వరూపులకి, కాంతి మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు. నాకు దీంట్లో అర్థమైంది మేడం. తండ్రి ఆయన చెప్తారు, నేను మాస్టర్ టీచర్ అంటారు. మాస్టర్ టీచర్ అంటే అదే 7వ తలానికి సంబంధించిన వాడని మనకు ఇక్కడ ఈ బుక్ ద్వారా, ఈ సోల్స్ జర్నీ దీంట్లో దీని ద్వారా అర్థమైంది. బ్లూ అంటే వైలెట్ బ్లూ, పర్పుల్ కలర్ లో ఉన్నాడు ఆయన అంటున్నారు కదా. అవును, కాదు, వైలెట్ బ్లూ చెప్తాడు మేడం. బ్లూ కలర్ అంటారు, వైలెట్ బ్లూ అని తండ్రి అది చెప్తుంటే నాకు దీని ద్వారా ఆయన ఆ అఫర్మేషన్స్ కూడా కొన్ని మీనింగ్స్ అర్థమవుతున్నాయి ఇంకా దీని ద్వారా, సోల్స్ ఈ జర్నీ ద్వారా. ఓకే మేడం, ఓకే, ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మరియు వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఎంతగా సహకరిస్తున్న వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వానికి మరియు నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మల ప్రయాణం గురించి నేను చదువుతున్నానండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వింటున్నందుకు థ్యాంక్ యూ. నిన్నటి కొంచెం చెప్తాను మేడం. క్వాన్ మరియు గైల్స్ గురించి నీకున్న భావాలను క్రోడీకరించి చెప్పు అన్నారు. ఈమె చెప్తుంది సబ్జెక్టు, క్వాన్ ను నా తల్లిలా ప్రేమిస్తాను, కానీ గైల్స్ లేకుండా నేను నా ప్రస్తుత స్థితికి చేరుకోలేకపోయేవాడిని. వాళ్ళిద్దరూ చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళిద్దరూ నేను నా తప్పుల నుండి నేర్చుకునేందుకు అనుమతిస్తారు. ఒక నిమిషం మేడం, కొంచెం డార్క్నెస్ ఎక్కువైంది. ఓకే, ఇక్కడ సూచన అని చెప్తున్నాడు ఆయన మళ్ళీ. ఈ ఇద్దరు గైడ్స్ పరస్పరం సహకరించుకుంటూ బోధించే ఒక టీములా పనిచేస్తారు. ఇద్దరు గైడ్స్ ఉండే ఎవరికైనా ఇదే సాధారణంగా ఈ విధంగానే ఉంటుంది. ఈ కేసు విషయంలో గైల్స్ సోక్రటీస్ పద్ధతి ద్వారా కర్మ సిద్ధాంతాలను బోధిస్తున్నాడు. ముఖ్యమైన విషయాల్లో నా స్నేహితునికి సమస్య పరిష్కారము ఎప్పుడూ అంత తేలిక కాదని ఖచ్చితంగా తెలియజేసేందుకు అతనికి ముందుగా ఎటువంటి జాగ్రత్తలు చెప్పడు. కానీ ఇంకొక వైపు క్వాన్ ఓదార్పునిస్తుంది, సున్నితంగా ప్రోత్సహిస్తుంది. నా స్నేహితుడు ఒక హిప్నాసిస్ సెషన్ కు వచ్చినప్పుడు గైల్స్ చురుకుగా ఉంటాడు, క్వాన్ మాత్రము వెనక గమనిస్తూ ఉంటుంది. అందరూ గైడ్స్ వలె గైల్స్ కూడా శ్రద్ధ తీసుకునేవాడే, కానీ తను శ్రద్ధ తీసుకున్న సంగతి మాత్రం ఎవరికీ తెలియనివ్వడు. పరిష్కారాలు అకస్మాత్తుగా వాటంతటవే బయటపడే వరకు కష్టాలు, సమస్యలు సాధ్యమైనంత వరకు నా స్నేహితుడు భరించగలిగేంత ఎక్కువ స్థాయి వరకు రానివ్వబడతాయి. నిజాయితీగా చెప్పాలంటే నాకు గైల్స్ తను అనుకున్న పనిని జరిగే వరకు వదలని ఒక క్రూరుడిలా అనిపిస్తాడు. నా స్నేహితుడు మాత్రము ఈ అభిప్రాయాన్ని కలిగి లేడు. అతడు తనకు కఠినమైన అవకాశాలను కల్పించిన తన ఈ సంక్లిష్టమైన గైడు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒక సగటు గైడు ఎలా ఉంటాడు? నా అనుభవం ఆధారంగా ఏ ఇద్దరు గైడ్స్ కూడా ఒక్కలా ఉండరు. అంకిత భావంతో పనిచేసే ఈ ఉన్నత ఆత్మ రూపాలు నా పట్ల ఒక్కో సెషన్ లో ఒక్కో విధంగా ప్రవర్తిస్తారు.
దీని వలన వారి ప్రవర్తన ఊగిసలాడుతూ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. కొందరి క్లయింట్ల విషయంలో ఒక్కోసారి ఒకే సెషన్ లో కూడా వారి ప్రవర్తనలో మార్పు కనిపించింది. వారు సహకరించవచ్చు లేదా పాడు చేయవచ్చు, సహనంతో ఉండవచ్చు లేదా ఏది ఒప్పుకొనకపోవచ్చు, అందుబాటులో లేకపోవచ్చు లేదా అన్నింటినీ బహిర్గతపరచవచ్చు, లేకపోతే సబ్జెక్టుతో ఏం చేసినా అస్సలు పట్టించుకోకుండా ఉండిపోవచ్చు. మన గమ్యాన్ని చేరుకోవడంలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషించే ఈ గైడ్స్ అంటే నాకు చాలా గౌరవం ఆ ఉంటుంది. కానీ వారు నా దర్యాప్తులో నన్ను బాగా విసిగిస్తారు అని కూడా చెప్పాలి. ఒక అనుసంధానకర్తగా నాతో వారి సంబంధం ఎలా ఉంటుందో చెప్పలేనందువల్ల వారిని జటిలమైన వ్యక్తులు అని అంటాను. ఈ శతాబ్దం మొదట్లో హిప్నాసిస్ ద్వారా మనుషులపై పనిచేసే మధ్యస్థులు హిప్నాసిస్ జరిగే ఆ గదిలోకి శరీరాన్ని వదిలేసిన ఒక రూపాన్ని ఒక కంట్రోల్ ఇలా పనిచేసేందుకు పిలిచేవారు. ఎందుకంటే వారు సబ్జెక్టులకు ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు దర్శకత్వం వహించేవారు. ఆధ్యాత్మిక కంట్రోల్ అంటే గైడ్ కావచ్చు లేదా మరొకటి కావచ్చు, సబ్జెక్ట్ యొక్క భావోద్వేగాలతో, మేధస్సుతో మరియు ఆధ్యాత్మికతతో సమత్వం ఉన్న శక్తులు కలిగి ఉంటారని గుర్తించబడింది. అలాగే అనుసంధానకర్తకు ఈ ఆధ్యాత్మిక రూపాలకు మధ్య శక్తి సమత్వం ఉండటం ఎంత అవసరమో కూడా తెలుసుకోబడింది. ఎప్పుడైనా ఒక క్లయింట్తో నేను చేసే దర్యాప్తుకు అడ్డు తగిలితే దానికి గల కారణాలను తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తాను. ఇలా సమాచారాన్ని తెలుసుకోనివ్వకుండా అడ్డు తగిలే గైడ్స్తో నేను చిన్న సమాచారం కోసం కూడా పోరాడవలసి వస్తుంది. కొందరు మాత్రం సెషన్స్ లో నాకు చాలా స్వేచ్ఛనిస్తారు. వారి సంరక్షణలో ఉండే వ్యక్తుల సమస్యలను నేను ఎదుర్కొనే విధానానికి అడ్డు తగిలే హక్కు వారికి ఉంది అనే విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నిజానికి వారి సంరక్షణలో ఉండే వారితో కేవలం కొంతసేపు మాత్రమే నేను పనిచేస్తాను. నిష్కర్షగా చెప్పాలంటే సెషన్ మొదట కొంత సహాయపడి తర్వాత నా సబ్జెక్టు జ్ఞాపకాలను అడ్డుకునే గైడ్స్ తో పనిచేయడం కంటే వారితో ఏ సంబంధము లేకుండా ఉండేందుకే నేను ఇష్టపడతాను. గైడ్స్ సమాచారం అందకుండా అడ్డుకునేందుకు సెషన్ లో సబ్జెక్టుకు ప్రస్తుతం ఇస్తున్న మానసిక దిశానిర్దేశాన్ని ఆపడానికి అతీతంగా మరేదో కారణం ఉంది అని నేను నమ్ముతాను. ఆత్మల ప్రపంచం గురించిన తాజా సమాచారం కొరకు నేను ఎప్పుడూ వెతుకుతూ ఉంటాను. ఒక గైడు నా ఒకనొక సబ్జెక్టు గత జన్మల సమాచారాన్ని అందించేందుకు వారి జ్ఞాపకాలను ధారాళంగా అందుకొనివ్వచ్చు. కానీ అదే గైడు నేను ఆ సబ్జెక్టు వేరే గ్రహాలపై గడిపిన జీవితాలను గురించిన లేదా ఆత్మల ప్రపంచం యొక్క నిర్మాణం గురించిన లేదా ఏకంగా సృష్టిని గురించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించినప్పుడు అడ్డుకోవచ్చు. గైడ్స్ కు ఏది సరి అయినదో అని తోస్తే దానిని అనుమతిస్తారు అనే దానికి నిదర్శనంగా నేను చాలా మంది నా సబ్జెక్టుల నుండి ముక్కలుగా మాత్రమే ఆధ్యాత్మిక నీవు మీ అమ్మ రాలేదా, నువ్వు చేస్తున్నావా అడుగుతున్నావా క్వశ్చన్? మేడం పిల్లల్ని కాపురం మార్చాలంట. ఓహో, ఎత్తుకుంటుంది ప్లేస్. నేను ఎత్తుకు పెడితే అక్కడ వద్దంట, మారుస్తాను అంటుంది. ఓకే, తనే మార్చుకుంటదంటనా? ఏమన్నా గూడు కట్టారా మేడం మరి? లేలే మేడం, ఒక మంచిగా మెత్తగా గుడ్డ ఒకటి వేసి బాగా గోధుమ పట్ట అంతా వేసి ఒక మూల పెట్టాను. కనపడకు, సీక్రెట్గా ఉండాలి కదా మా ఫ్యామిలీ కుటుంబం అంటే. సీక్రెట్ గా పెట్టాను. ఆడ కూడా బోరు కొట్టిందంట. మేడం ఇక్కడ ఒక పారా చాలా ఇంపార్టెంట్ గా ఉంది చూడండి మేడం. మన టీచర్లు ఉన్నారా మేడం ఇక్కడ దగ్గరలో? ఇది ఒక మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను, వినండి మేడం కొంచెం. మన టీచర్లు మన పట్ల కలిగే చిరాకు మరి మనను వదిలించుకునేంత స్థాయికి ఎప్పుడూ ఉండదంట, అంటే ఈ ఆత్మలోకంలో. కానీ ఎవరైనా స్టూడెంట్లు వారి సమస్యకు గల పరిష్కారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించకపోతే అటువంటి వారికి అందుబాటులో అంత ఎక్కువగా
అంటే అంత ఎక్కువగా ఉండరంట వాళ్ళు. మన మన ప్రయత్నాన్ని మనము వాళ్ళ నుంచి ఏం అడుక్కోకుండా మనమే చేస్తున్నాం అనే దీంట్లో ఉన్నప్పుడు ఆ ప్రయత్నించకపోతే అటువంటి వారికి అందుబాటులో అంత ఎక్కువగా ఉండరంట ఆ గైడ్స్ కూడా. మనకు కూడా మనం ఇప్పుడు మన గైడ్ ఉన్నాడని మనము ఇప్పుడు ఏంజల్స్ ఉంటారు అంటే దానికి అర్థం ఏం లేదు మేడం, దానికి అర్థం ఏం లేదు. మన జీవితంలో ఏ గైడ్ అయినా, ఏ గురువు అయినా, ఏ మాస్టర్ అయినా మన పర్మిషన్ లేని ఇన్వాల్వ్ అవ్వరు. దానికి అది మీ అర్థం మేడం. కరెక్ట్. వాళ్ళు ఇంకోటి ఏంటంటే పాయింట్, అది ఎన్ని జన్మలైనా కావచ్చు కాక వాళ్ళకే మనలాగా తొందర లేదు. అవును, మనం అడక్కోకుంది అమ్మ అయినా పెట్టదు అని ఊరికే అనలేదేమో, ఇది దీన్ని బట్టే చెప్పారేమో అనుకుంటా. ఇంకోటి ఈ పాయింట్ చూడండి మేడం, గైడ్స్ మనం అత్యున్నతంగా ఎదగాలని కోరుకుంటారు కాబట్టి అవసరమైన కొన్ని లక్ష్యాలను చేరుకునేందుకు మనం బాధపడుతూ ఉన్నా మనము దానిని అధిగమించే వరకు వారు అలా వేచి చూస్తూ ఉండిపోతారంట. జీవితం అందించే అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకునేందుకు మనలో తగినంత పరివర్తన రానంత వరకు మన గైడ్స్ మనకు సహాయపడలేరు. అంటే మనలో పరివర్తన వచ్చే వరకు కూడా మనం వాళ్ళు ఏ సహాయాలు కూడా అందించరు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. మన గైడ్స్ ను చూసి భయపడాలా? 5వ అధ్యాయంలో ఒక బాల ఆత్మ మరణించిన వెంటనే జరిగే సమీక్ష కొరకు తన గైడ్ క్లోడిస్ వద్దకు వెళ్లేందుకు కొంత భయపడ్డం మనం చూసాం. కానీ సాధారణంగా ఈ భయం ఎంతోసేపు ఉండదు. మన అనుకున్న లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోయామో వారికి సమాధానం చెప్పేందుకు కొంత తటాపటాయించవచ్చు, కానీ వారు దాన్ని అర్థం చేసుకుంటారు. మనం చేసిన పొరపాట్లను సరిగా విశ్లేషించేందుకు మనకు సహాయపడేందుకే వారు మన గత జన్మల గూర్చి మనను వివరించమని అడుగుతారు. నా క్లయింట్లు వారి గైడ్స్ పట్ల వారికి ఉన్న వివిధ సెంటిమెంట్లను గూర్చి చెప్పారు. వాటిలో భయం ఎక్కడా మేడం కంటిన్యూ చేయండి మేడం, ఇంకొక బకెట్ ఉంది తోడుకొని వచ్చేస్తాను. ఓకే మేడం, ఓకే. వాటితో భయం ఎక్కడా కనిపించలేదు. దానికి విరుద్ధంగా వారి గైడ్స్ జీవితాల్లోని కష్ట సమయాల్లో తమను ఎక్కడ వదిలేస్తారో అని ఎక్కువ భయపడతారు. మనకు మన గైడ్స్ కు మధ్య టీచరు స్టూడెంట్ మధ్య ఉండే అనుబంధం ఉంటుంది. ఒక జడ్జికి ముద్దాయికి మధ్య ఉండే సంబంధం కాదు. కుటుంబంలోని వ్యక్తులు ఎంత ప్రేమను పంచినప్పటికీ భౌతికంగా జన్మించినప్పుడు మనం ఒంటరితనాన్ని అనుభవిస్తాం. దానిని అధిగమించేందుకు ఆ క్షణాల్లో వారే మనకు సహాయపడతారు. ఈ కిక్కిరిసిపోయిన ప్రపంచంలో ఆత్మ అస్తిత్వపు ఉనికిని ధృవపరుస్తారు. మనుషులు వారు పిలిచిన ప్రతిసారి తమ గైడ్స్ వారి వద్దకు వస్తారో లేదో తెలుసుకోవాలని అనుకుంటారు. మన గైడ్స్ మన వద్దకు సహాయపడేందుకు వచ్చే తీరు ఎప్పుడు ఒకలా ఉండదు. వారి అవసరం మనకు ఎంత తీవ్రంగా ఉందో అనే దానిని వారు చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తారు. తమ గైడ్స్ తో సంభాషించేందుకు హిప్నాసిస్ అన్నిటికంటే మంచి మార్గమా అని నన్ను అడుగుతుంటారు. ఎందుకంటే ఈ పద్ధతి ఆధ్యాత్మిక సమాచారాన్ని చాలా వివరంగా సేకరించేందుకు ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రభావవంతమైనదో నాకు తెలుసు. కాబట్టి సహజంగానే నేను హిప్నాసిస్ వైపు మొగ్గు చూపుతాను. కానీ ఒక సుశిక్షితుడైన హిప్నాటిస్టుతో రోజువారీగా అలా చేయడం కుదరదు. అందుకే దీనికంటే ధ్యానము, ప్రార్థన, చేతనావస్థ అభివృద్ధి చెంది ఆత్మలతో సంభాషించగల మాధ్యమాలతో అలా చేయడం కుదురుతుంది. వేరే వ్యక్తి ద్వారా హిప్నటైజ్ కావడం అంటే భయపడే వారికి తమ ఆధ్యాత్మిక జీవితాలలోనికి ఇతరులు జోక్యం చేసుకోవడం ఇష్టం లేని వారికి స్వీయ హిప్నటైజేషన్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. పద్ధతి ఏదైనా మన అందరికీ ఉన్నత చైతన్య స్థితి నుండి ఆలోచన తరంగాలను సుదూరంగా పంపగలం. వేలి ముద్రల మన ఆలోచనలు కూడా ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉంటాయి. వాటి ద్వారా మన గైడ్స్ మనం ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో తెలుసుకోగలరు. మన జీవితాల్లో ముఖ్యంగా కష్ట సమయాల్లో చాలా మందికి వారిని ఎవరో దగ్గరుండి గమనిస్తూ ఉన్నారని అనుభూతి చెందుతారు. మనము ఆ శక్తిని వర్ణించలేకపోవచ్చు, కానీ అది మాత్రం ఖచ్చితంగా ఉంది.
మన ఉన్నత శక్తిని చేరుకునే నిచ్చెనలో మొదటి మెట్టు మన ఆత్మను చేరుకోవడం. ఒక భగవత్ స్వరూపంతో మనం చేసే భావ ప్రసార మార్గాలన్నింటినీ మన గైడ్స్ ఈ మెట్టు నుండి పర్యవేక్షిస్తారు. నిచ్చెనలోని పై మెట్ల నుండి వారు వారి గైడ్స్ ను చేరుకోగలరు. ఈ నిచ్చెన మొత్తం దివ్యశక్తి ప్రసారానికి ఒక వైపులా పనిచేస్తోంది. ఈ నిచ్చెన అంతా ఒక్కటిగా పనిచేస్తుంది. ప్రతి మెట్టు ఇందులో ఒక భాగమే. తమ ప్రార్థనకు స్పందించి సహాయం అందించేందుకు వారి కొరకు పనిచేసే వారి స్వంత ఉన్నత శక్తి స్వరూపం ఒకటి ఉంటుందనే విశ్వాసం కలిగి ఉండుట చాలా ముఖ్యం. అందువల్లనే మన ఆధ్యాత్మిక ప్రాపంచిక జీవితాల్లో గైడ్స్ అవసరం అత్యంత ప్రముఖమైనది. మనము ప్రశాంత స్థితిలో ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు మన అంతర్వాణి మనతో సంభాషిస్తుంది. ఒకవేళ మనం కావాలి దానిని వినాలని కోరుకున్నప్పుడు, అది వినిపించినప్పుడు ఒకవేళ మనం కావాలని దాన్ని వినాలని కోరుకున్నప్పటికీ అది వినిపించినప్పుడు దానిని నమ్మాలి. సైకాలజిస్టులు చేసిన సర్వేలో ప్రతి 10 మందిలో ఒకరు తమకు తరచుగా అవసరమైన అనుకూలమైన సందేశాలు పంపించే అంతర్వాణి వినిపిస్తుందని ఒప్పుకున్నారు. ఇది సాధారణంగా మానసికంగా ఆరోగ్యంతో ఉన్న వారికి కలిగే భ్రాంతి కాదు అని తెలుసుకోవడం చాలా మందికి ఊరటనిస్తుంది. అంతర్వాణి వినిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నిజానికి మనతోనే ఉండే మన సలహాదారుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. అంతర్వాణి ద్వారా మనం తరచుగా వినే స్వరాలు మన గైడ్స్వి అయి ఉంటాయి. వేర్వేరు ఆత్మల కోసం పనిచేసే గైడ్స్ మానసిక సందేశాలను వారికి పంపేందుకు కలిసి పని చేస్తారు. మనం ఎదుర్కోలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరో వ్యక్తులు మన వద్దకు సలహాదారుల రూపంలోనో, స్నేహితుల రూపంలోనో, మనకి అస్సలు పరిచయం లేని వ్యక్తుల రూపంలోనో సరైన సమయంలో వచ్చి సహాయపడుతుంటారు. మన దైనందిన జీవితాలలో మనకు లభించే అంతర్గత శక్తి మన గైడ్స్ రూపాలని నిజంగా చూసినప్పుడు కూడా కలగదు. మన అనుభూతుల ద్వారా, ఉద్వేగాల ద్వారా ఒంటరిగా లేమన్న నమ్మకం కలుగుతుంది. మౌనంగా ధ్యానము ద్వారా అంతర్వాణిని వినేందుకు ప్రయత్నించేవారు ఏదో ఒక అతీత శక్తి తమ కోసమే వ్యక్తిగతంగా సహాయాన్ని, ఓదార్పును అందిస్తుందనే అనుభూతి చెందుతాము అని చెప్పారు. దీనిని మీరు అంతర్గత దిశానిర్దేశనం అనో, ఉత్తేజం అనో, లేదా సహజ జ్ఞానం అనో అనవచ్చు. ఎందుకంటే మనకు సహాయం అందించేది మనకు మరియు మనకంటే ఉన్నత శక్తులకు సంబంధించిన వ్యవస్థలో ఒక భాగమే కాబట్టి. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాటికి పరిష్కార మార్గం వెంటనే కావాలని మనం అర్థిస్తుంటాం. ట్రాన్స్లో ఉన్నప్పుడు నా క్లయింట్లు తమ గైడ్స్ వెంటనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపించరు అని చెప్పారు. కానీ ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియజేసేందుకు అద్భుతమైన కొన్ని సూచనలు మాత్రం ఇస్తారు. క్లయింట్కు హిప్నాసిస్ జరిగేప్పుడు అవరోధాలు రాకుండా ఉండేందుకు నేను తగు జాగ్రత్త వహించేందుకు ఇది ఒక కారణం. ప్రతి వ్యక్తికి అంతర్దృష్టి వేగము ఒకేలా ఉండదు. కాబట్టి వారి వేగాన్ని అదుపులో ఉంచుట ద్వారా అది అత్యంత గొప్పగా బహిర్గతం అవుతుంది. తన విద్యార్థి సమస్యలని ఒకేసారి అన్నీ పరిష్కరించబడాలని ఏ టీచరు కోరుకోడు. దీని వలన హిప్నాసిస్ లో మనకు తెలిసిన అంశాలను వ్యక్తపరిచే సామర్థ్యం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీ ఉన్నత ఆధ్యాత్మిక శక్తి నుండి సహాయం కోరుకునేప్పుడు వెంటనే మార్పు రావాలని కోరుకోవడం మంచిది కాదు అని నా అభిప్రాయం. మనము జీవితంలో ఎంతవరకు విజయం సాధిస్తామనేది మన ప్రణాళికను బట్టి ముందుగానే ఊహించవచ్చు. కానీ కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను చేరుకునేందుకు ఇతర మార్గాలను కూడా ఎన్నుకోవచ్చు. గైడ్ను సహాయం అడిగేటప్పుడు జీవితంలోని తర్వాత అంశాన్ని గురించి అడగడం మంచిదని నా సలహా. ఇలా అతడి అడిగిన తర్వాత ఊహించనివి జరిగినా వాటికి సిద్ధంగా ఉండాలి. పరిష్కారానికి గల వివిధ మార్గాలు ఉంటాయని అర్థం చేసుకొని వాటిని అందుకునేందుకు తగిన విశ్వాసం, వినయం కలిగి ఉండాలి. శారీరకంగా ఉన్నప్పుడు ఉద్వేగంతో మనం అనుభవించే దుఃఖాన్ని
మరణించిన తర్వాత ఆత్మ రూపంలో అనుభూతి చెందాం. కానీ ముందుగానే మనం మనం తెలుసుకున్నట్లు ఆత్మలు ఎటువంటి భావాలు లేకుండా ఉంటాయని కాదు. జీవితాలలో మనం సరైన ఎంపిక చేసుకోక మనం బాధలను అనుభవిస్తున్నప్పుడు ఒక ఉన్నత స్థితి నుండి మనను గమనిస్తూ ఉండే శక్తులు కూడా బాధపడతాయి. వారి ఈ బాధను నేను ఆధ్యాత్మిక బాధ అని అంటాను. మనం విపరీతంగా బాధపడుతున్నప్పుడు మన సోల్మేట్స్ ఇతర సహచరులే కాదు, మన గైడ్స్ కూడా తప్పకుండా దిగులు పడతారు. ఒక జీవితానికి మరొక జీవితానికి మధ్య జరిగే సమీక్షలో ఆత్మల గ్రూపుల్లో గైడ్స్ బాధను వ్యక్తం చేయరు, కానీ మన పట్ల వారు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. 11వ అధ్యాయంలో లెవెల్ 5లో ఉన్న ఒక గైడ్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జీవించి ఉన్న లెవెల్ 6 గైడ్ గాని మాస్టర్ గైడ్ గాని ఒక సబ్జెక్ట్ గా నా వద్దకు ఎప్పుడూ రాలేదు. బాగా పురోగమించిన ఈ ఆత్మలు చాలా మంది ఒకేసారి ఈ భూమిపై ఉంటారని నేను అనుకోవట్లేదు. లెవెల్ 6లో ఉన్నవారు ఆత్మల ప్రపంచంలో ప్రణాళిక చేయడంలో, మిగిలిన వారికి దిశానిర్దేశనం చేయుటలో పూర్తిగా మునిగిపోయి ఉండుట వలన వారికి భూమిపై జన్మించేందుకు తీరిక ఉండదు. లెవెల్ 5లో ఉన్నవారు చెప్పిన దాన్ని బట్టి లెవెల్ 6లో ఉన్న ఆత్మలకు భూమిపై నేర్చుకోవలసిన పాఠాలు ఏమీ లేవు అని తెలుస్తుంది. కానీ లెవెల్ 5లో ఉండి ఇంకా జన్మిస్తూ ఉన్న వారికి మాస్టర్ లెవెల్లో ఉన్నవారు చేస్తున్న రహస్య ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి పూర్తిగా తెలియదు అని నా అనుమానం. ఎప్పుడైనా బాగా పురోగమించిన ఆత్మతో సెషన్స్ కొనసాగిస్తున్నప్పుడు వారు లెవెల్ 6 కంటే ఇంకా చాలా ఉన్నత స్థాయిలో ఉండే ఆత్మల గురించి చెప్పారు. మాస్టర్ ఆత్మలు కూడా వచ్చి తాము చేసిన పనులను వీరికి నివేదించాలి. వీరి ఆత్మశక్తి అత్యంత ముదురు నేరేడు రంగుని ప్రసరిస్తూ ఉంటుంది. ఈ అత్యున్నత ఆత్మస్వరూపాలు బహుశా సృష్టికర్తకు దగ్గరవుతూ ఉంటారు అనుకుంటాను. వీరు అస్పష్టంగా కనిపించకుండా ఉండే వీరు అందుబాటులో ఉండరని నాకు చెప్పారు, కానీ వీరు ఆత్మల ప్రపంచంలో పూజనీయులు అని చెప్పారు. ఆధ్యాత్మిక గైడ్స్ ని భగవంతుని స్థితి కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిగా పరిగణించాలో లేక వారి పురోగతిని బట్టి తక్కువ స్థాయి దేవుళ్ళలా తలచాలో ఒక సాధారణ క్లయింట్ కు తెలియదు. ఆధ్యాత్మిక భావన ఏదైనా సరే మనకు ఊరట కలిగించేదిగా, మనసు ఉన్నతంగా మార్చేదిగా, ప్రతి ఒక్కరికి అర్థమైనదిగా ఉన్నంత వరకు ఏ నష్టము లేదు. నా క్లయింట్లలో కొంతమంది వారు గైడ్స్ ను దేవుళ్ళలా తలిచినప్పటికీ వారు దేవుళ్ళు కాదు. నా అభిప్రాయం ప్రకారము మన గైడ్స్ కూడా మనకంటే ఎక్కువ లేక తక్కువ దివ్యత్వాన్ని కలిగి ఉండరు. వారు మనలాంటి వారే, అందుకనే వారు వ్యక్తిగత రూపాలలో కనిపిస్తారు. నా కేసులలో దేనిలోనూ భగవంతుడు కనిపించలేదు. హిప్నాసిస్ లో ఉన్నవారు వారికి మొత్తం ఆత్మల ప్రపంచాన్ని నడిపించే ఒక సర్వోన్నత శక్తి ఉనికిని అనుభూతి చెందామని చెప్పారు. కానీ ఆ శక్తి వివరించేందుకు వారు భగవంతుడు అనే పదాన్ని ఉపయోగించేందుకు సుముఖంగా లేరు. బహుశా స్పినోజా అనే తత్వవేత్త తన ఈ మాటల్లో చాలా చక్కగా చెప్పాడు. పరమాత్మ భగవంతుడు కాదు, భగవత్ తత్వం. ప్రతి ఆత్మకు ఒక ఉన్నత ఆధ్యాత్మిక శక్తితో సంబంధం ఉంటుంది. ప్రతి ఆత్మ ఆ పరమాత్మ నుండి ఉద్భవించిన అంశ కాబట్టి అన్నింటిలో ఉన్న దివ్యత్వం ఒకటే. ఈ దివ్య జ్ఞానము పరిధి విశ్వమంతా విశాలం కాబట్టి మనం అందరము దైవాంశ సంభూతులమే. భగవంతుడు అని మనం పిలిచే ఆ పరమాత్మలో మన ఆత్మకు ఒక చిన్న భాగాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నదైతే మన గైడ్స్ దానిని ప్రతిబింబించే అద్దం వంటి వారు. వారి ద్వారా మన సృష్టికర్తతో మనం అనుసంధానమై ఉన్నామని తెలుసుకోగలుగుతున్నాము. ప్రారంభ దశలో ఉన్న బాల ఆత్మ గురించి 9వ అధ్యాయం గురించి చెప్తున్నారు ఇక్కడ. బాల ఆత్మలు 2 రకాలు. ఆత్మల లోకానికి వెలుపల తక్కువ కాలం జీవించిన బాల ఆత్మలు ఒక రకానికి చెందినవైతే చాలా కాలం పాటు భూమి మీద పదే జన్మిస్తూ ఉన్నప్పటికీ ఇంకా పరిణితి సాధించనివి
రెండవ రకానివి. నన్ను కలిసిన వారిలో లెవెల్ 1 మరియు లెవెల్ 2 రెండు రకాల వారు ఉన్నారు. ఈనాడు భూలోకంలో మానవ శరీరాలను ఆశ్రయించి జీవిస్తున్న ఆత్మలలో 3/4 ఇంకా అభివృద్ధిలో తొలి దశలోనే ఉన్నాయన్నది నా నమ్మకం. నా మాటలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయని నాకు తెలుసు. ఎందుకంటే మన జనాభాలో చాలా మంది ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నారని దాని అర్థం. మరోవైపు నేటి మానవులలో విపరీతంగా ప్రతీకార ధోరణులు, సంస్కృతికి, మతానికి సంబంధించిన విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు, హింసాత్మక ధోరణులు చూసినప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకోవాలని అనిపించదు. అయినప్పటికీ ప్రతి శతాబ్దము మానవులందరిలో పరివర్తన తీసుకువస్తుందని ఇస్తుందంట. అది ఏందో నాకు కొంచెం అర్థం కాలేదు. అనిపిస్తుంది. ఓకే. కొన్ని సంవత్సరాలుగా నా దగ్గరికి వస్తున్న క్లయింట్ల ఆత్మలు ఏ స్థాయిల్లో ఉన్నాయి అనే గణాంక వివరాలను జాగ్రత్తగా భద్రపరిచాను. నిస్సందేహంగా చాలా వరకు వీరు క్రింది స్థాయిలో ఉన్న ఆత్మలని తేలింది. ఎందుకంటే నేను ఈ సబ్జెక్టులను నా ఇష్టం వచ్చినట్లు ఎంచుకోలేదు. నా సబ్జెక్టులో ఎక్కువ మంది దిగువ స్థాయిలో ఉన్న ఆత్మలై ఉండవచ్చు. ఎందుకంటే వారికే నిజంగా జీవితంలో సహాయం అవసరమై నా దగ్గరికి వస్తూ ఉండవచ్చు. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారి కోసం నా దగ్గరికి వచ్చిన కేసుల ఆత్మల ఏ స్థాయిలలో ఎంత శాతం ఉన్నాయో వివరిస్తాను. లెవెల్ 1 42%, లెవెల్ 2 31%, లెవెల్ 3 17%, లెవెల్ 4 9%, లెవెల్ 5 1%. 5 బిలియన్ల ఆత్మల జనాభా గల ఈ ప్రపంచంలో నేను చెబుతున్న ఈ లెక్కలు నమ్మదగినవి కావు. ఎందుకంటే నేను అధ్యయనం జరిపిన అతి తక్కువ మందిని అత్యధిక ప్రపంచ జనాభాతో పోల్చి చూస్తే చాలా పేలవంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ భూమి మీద జీవిస్తున్న కోట్ల మందిలో లెవెల్ 5కు చెందిన వారు కేవలం కొన్ని లక్షల మంది మాత్రమే ఉన్నారు. పూర్తి పరిపక్వత సాధించిన ఆత్మలు భూమి మీద జన్మించడం మానుకుంటాయి అని నా సబ్జెక్టులు చెప్పారు. ఇక్కడ మనము ప్రధానంగా గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఎక్కువ శాతం ఆత్మల అభివృద్ధి తొలి దశల్లో ఉన్న కారణంగా జనాభా ఎన్నో రెట్లు వేగంగా పెరిగిపోతుంది. ఫలితంగా ఇప్పుడు జీవించి ఉన్న వారు ఎక్కువ మంది పిల్లలను కనవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడే. అందువలన ప్రతిరోజు 2,60,000 మంది పిల్లలు పుట్టుకొస్తున్నారు. ఆత్మలకు మానవ జన్మ యొక్క ఆవశ్యకత ఏర్పడిందంటే సాధారణంగా అవి అంతగా అభివృద్ధి చెందని ఆత్మలే అయి ఉండాలి. పురోగతి చెందడానికి ఎక్కువ సార్లు జన్మించవలసిన ఆత్మలై ఉండవచ్చు. అందుకే మరోసారి జన్మించడానికి ఎక్కువ ఆత్మలు నిరీక్షిస్తూ ఉంటాయి. అభివృద్ధి తొలి దశల్లో ఇప్పుడు మేడం వింటున్నారా? అభివృద్ధి తొలి దశల్లో ఉన్నారని నాకు తెలిసిన నా క్లయింట్స్ మనోభావాల పట్ల నేను సున్నితంగా ఉంటాను. నేను ఒక ఎదిగిన ఆత్మను అని నాకు తెలుసు, కానీ జీవితంలో నాకు సమస్యలు ఉన్నాయనిపిస్తుంది అంటూ ఒక కొత్త క్లయింట్ నా ఆఫీసుకు ఎన్నిసార్లు వచ్చాడో నేను లెక్క పెట్టలేను. మనమందరము పురోభివృద్ధి చెందిన ఆత్మలమై ఉండాలనుకుంటాము. ఎందుకంటే దేనిలోనైనా సరే ప్రారంభ దశలోనే ఉన్నారు అనిపించుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. ప్రతి కేసు ప్రత్యేకమైనది. వ్యక్తిగత అభివృద్ధి, వారి కేటాయించబడిన గైడ్స్ లక్షణాల వలన ఆత్మల స్వభావాలు వివిధ రకాలుగా ఉంటాయి. తమ ఆత్మల పురోగతిని గురించి సబ్జెక్టులు నాకు విషయాలను విడమర్చి చెప్పడమే నా పనిగా భావిస్తాను. నా దగ్గరికి వచ్చిన వారిలో ఈ భూమి మీద 30,000 సంవత్సరాలుగా జన్మిస్తున్న ఇంకా లెవెల్ 1 మరియు 2కు చెందిన ఉన్న క్లయింట్లు చాలా మందే ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కొద్ది మంది చాలా వేగంగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడం కూడా నిజమే. కానీ సాధారణంగా ఇలా ఉండదు.
ఏ విద్యా విధానంలోనైనా విద్యార్థులకు కొన్ని పాఠాలు మిగిలిన వాటికంటే ఎక్కువ కష్టంగా అనిపిస్తాయి. నా క్లయింట్స్ లో ఒక ఆవిడ 850 సంవత్సరాలుగా లెక్కలేనన్ని సార్లు జన్మించిన అసూయను మాత్రము జయించలేకపోయింది. కానీ ఇదే సమయంలో మత దురభిమానాన్ని మాత్రం తేలికగా వదిలించుకోగలిగింది. మరో వ్యక్తి ఇతరులపై ఆధిపత్యాన్ని పొందాలనే ప్రయత్నంలో అప్పుడప్పుడు జన్మిస్తూ 1700 సంవత్సరాలు గడిపేశారు. కానీ అతడు ఇతరుల పట్ల జాలి పెంపొందించుకోగలిగాడు. ఇప్పుడు చర్చించబోయే కేసు పూర్తిగా కొత్తగా ఆత్మకు సంబంధించింది. అనుభవం లేని ఈ ఆత్మకు ఇంతవరకు ఏ ఆత్మల గ్రూపుని కేటాయించినట్లు లేదు. ఎందుకంటే ఆమె గతంలో చాలా తక్కువ సార్లు జన్మించింది. ఆమె తొలిసారి జన్మించినప్పుడు క్రీస్తు శకం 1260లో ఉత్తర సిరియాలో మంగోలియన్ల దాడిలో మరణించింది. ఆమె పేరు షాబేజ్. ఆమె ఉంటున్న స్థావరాన్ని దోచుకొని అక్కడ ఉన్న వారిని దారుణంగా ఊచకొతకోసారు. అప్పుడు ఆమెకు 5 ఏళ్ళు. డాక్టర్ గారు మళ్ళీ ఇప్పుడు కేసు నెంబర్ 20ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. షాబేజ్, నువ్వు మరణించి ఆత్మల లోకానికి తిరిగి వచ్చావు కదా, ఇప్పుడు నీకేమనిపిస్తుందో చెప్పు. సబ్జెక్ట్ అరుస్తూ, మోసపోయాను, ఆ జీవితం ఎంతో క్రూరంగా ఉంది, దానిని పూర్తిగా జీవించలేకపోయాను, ఎవ్వరికి సహాయం చేయలేని చిన్న పిల్లను, ఎంత తప్పు జరిగింది. డాక్టర్ గారు, ఈ తప్పు ఎవరు చేశారు? సబ్జెక్ట్ రహస్యంగా, నా నాయకుడు. ఆయన తీర్పును నేను నమ్మాను, కానీ నా జీవితం ప్రారంభం కాకముందే చనిపోయే ఆ క్రూర జన్మలోనికి నన్ను పంపి తప్పు చేశాడు. చూడండి డాక్టర్ అంటే ఈమె అప్పుడు నిర్ణయించుకోండిదా, మళ్ళీ చెప్పండి, ఆ క్రూర జన్మలో నన్ను పంపి తప్పు చేశాడు అంటుంది మేడం ఆమె, ఆ నాయకుడిని. డాక్టర్ గారు, కానీ షాబేజ్ శరీరంలోనికి ప్రవేశించేందుకు ఇష్టపడే నువ్వు జన్మించావు కదా. సబ్జెక్టు నిరాశగా, ఈ భూలోకం పూర్తిగా హింసతో నిండిన ఇంతటి భయానక ప్రదేశం అని నాకు చెప్పలేదు. ఈ మూర్ఖపు జన్మనెత్తడం ఒక పెద్ద తప్పు, దీనికే నా నాయకుడే బాధ్యుడు. డాక్టర్, ఈ జన్మలో నువ్వేమీ నేర్చుకోలేదా? కాసేపు ఆగి సబ్జెక్ట్ ఏమంటుందంటే, ప్రేమించడం నేర్చుకోగలిగాను. అద్భుతంగా ఉంది. అవును, అది అద్భుతంగా ఉంది. నా సోదరుడు తల్లిదండ్రులు, కానీ ఆ జీవిత కాలం చాలా తక్కువ. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఈ జన్మ వల్ల నీకు మేలేమైనా జరిగిందా? సబ్జెక్ట్, నా సోదరుడు అహ్మద్, నేను అతనితో ఉండడం. సబ్జెక్ట్, అంటే డాక్టర్ గారు, ఈ జన్మల వల్ల నీకేమైనా మేలు జరిగిందా అంటే, నా సోదరుడు అహ్మద్, నేను అతనితో ఉండడం, అదే మేలంట. డాక్టర్ గారు, అహ్మద్ ఇప్పుడు ఈ జన్మలో కూడా ఉన్నాడా? సబ్జెక్టు, హఠాత్తుగా నా సబ్జెక్టు ఉద్వేగంతో తన కుర్చీలో నుంచి పైకి లేచి, నేనిది నమ్మలేకపోతున్నాను, అహ్మదే నా భర్త బిల్లు, అతడే ఎలా? అయ్యప్ప. డాక్టరు మళ్ళీ అడుగుతున్నారు, సబ్జెక్టును శాంతపరిచి, ఒక కొత్త దేహానికి ఆత్మ ఎలా బదిలీ అవుతుందో వివరించి ఆ తర్వాత నా ప్రశ్నను కొనసాగించాను. షాబేజ్లా మరణించి నువ్వు ఆత్మల లోకానికి తిరిగి వచ్చిన తర్వాత అహ్మద్ నీకు కనిపించాడా? సబ్జెక్టు, కనిపించాడు. మా నాయకుడు మా ఇద్దరిని కలిసి ఇక్కడికి మేము ఉండే చోటికి తీసుకువచ్చాడు. డాక్టర్ గారు, నీలాగే అహ్మద్ ఆత్మ కూడా అదే రంగు శక్తిని ప్రసరిస్తాడా, లేక తేడా ఏమైనా ఉందా? సబ్జెక్టు కాసేపు ఆగి, మేము అందరము తెలుపు రంగునే. డాక్టర్ గారు, అక్కడ నువ్వేం చేస్తున్నావో వివరించు. మా నాయకుడు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. అహ్మద్ నేను ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉంటాం. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఏం చేస్తూ ఉంటారు? సబ్జెక్టు,
మా గురించి మేము ఏమనుకుంటున్నామో భూమి మీద మా అనుభవాన్ని గురించి మేము విశ్లేషించుకుంటాము. అంత త్వరగా చిన్నతనంలోనే చంపబడినందుకు నేను ఇంకా దుఃఖిస్తున్నాను. కానీ అప్పుడు ఆనందంగా ఉండేది. వెచ్చటి ఎండలో నడవడము, భూమి మీద గాలి పీల్చుకోవడము ఆ అనేది ప్రేమ అన్నమాట. నీ జీవితంలో డాక్టర్ గారు అంటున్నారు, నీ జీవితంలో ఇంకా వెనక్కి వెళ్ళు. బహుశా నువ్వు అహ్మద్ కలిసి జీవిస్తున్నప్పటికంటే ఇంకా వెనక్కి, నువ్వు ఒంటరిగా ఉన్న కాలానికి వెళ్ళు. సృష్టించబడడం నీకు ఎలా ఉంది? సబ్జెక్టు చిరాకుగా, నాకు తెలియదు, నేను కేవలం అక్కడ ఉన్నాను అంతే, ఏ ఆలోచన లేకుండా. డాక్టర్ గారు, నువ్వు జన్మించినప్పుడు తొలిసారిగా నువ్వు తెలివైన వ్యక్తిలా ఆలోచించడం ఎప్పుడు ప్రారంభించావో నీకు గుర్తుందా? సబ్జెక్టు, నాకు తెలుసు, నేను ఉన్నాను, కానీ అహమ్మద్తో పాటు ఒంటరిగా ఈ ప్రశాంతమైన చోటుకు వచ్చేంత వరకు నేనని నాకు తెలియదు. డాక్టర్, నీ గైడ్స్ తో పాటు మరో ఆత్మతో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు నీ గురించి నీకు ఎక్కువగా తెలిసిందంటావా? సబ్జెక్టు, అవును, అహ్మద్ తో ఉన్నప్పుడు. డాక్టర్, అహ్మద్ రాకముందు ఎలా ఉండేదో చూడు, అతడు నీకు ఎలా అనిపించింది? సబ్జెక్టు, చాలా ఆహ్లాదకరంగా శిక్షణ ఇస్తున్నట్టు ఉంది. నా హృదయం తెరుచుకుంది. ఆమె అప్పుడు నాతోనే ఉంది. డాక్టర్, ఆమె ఎవరు? నీ నాయకుడు నీకు ఇంతకు ముందు పురుషునిలా కనిపించాడు అనుకుంటున్నాను. సబ్జెక్టు, ఆయన కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరి ఉనికి తల్లి తండ్రి రూపంలో, చాలా వరకు తల్లి రూపంలో. డాక్టర్, ఏ ఉనికి? సబ్జెక్ట్, నాకు తెలియదు, ఒక లేలేత కాంతి, దాని రూపాలు మారుతూ ఉన్నాయి. అదేమిటో నేను గ్రహించలేకున్నాను. ప్రేమతో నిండిన సందేశాలు, ప్రోత్సాహము అందించింది. డాక్టర్ గారు, నువ్వు ఒక ఆత్మలా సృష్టించబడిన సమయంలో ఇలా ఉందా అని అడుగుతుందన్నమాట. సబ్జెక్టు, అవును, అంతా మసకగా అస్పష్టంగా ఉంది. నేను జన్మించిన సమయంలో అక్కడ ఇంకా వేరే వాళ్ళు, సహాయకులు కూడా ఉన్నారు. డాక్టర్ గారు, నువ్వు ఆత్మలా జన్మించిన ప్రదేశాన్ని గురించి నువ్వు ఇంకేమి చెప్పగలవు? సబ్జెక్టు, చాలాసేపు ఆగి, నర్సరీలో ఉన్న వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నారు. మేము అక్కడి నుండి వెళ్ళిపోయాము. తర్వాత నేను అహ్మద్తోనూ నా నాయకుడితోనూ ఉన్నాను. డాక్టర్ గారు, నిజంగా నిన్ను అహ్మద్ను ఎవరు సృష్టించారు? సబ్జెక్ట్, ఆ పరమాత్మ. కొత్తగా జన్మించిన ఆత్మల కోసం ఆత్మల లోకంలో ఒక విధమైన ప్రస్తుతి విభాగం ఉన్నట్లు నేను తెలుసుకున్నాను. అనవసరమైనప్పుడు నా వాడుకునేందుకు వీలుగా తేనె కుట్టల్లాంటి గదుల్లో ఉంచినట్లు ఈ ప్రదేశమంతా లేలేత కాంతి కిరణాలను, గుడ్లను భద్రపరిచినట్లుగా ఉంది అని ఒక క్లయింట్ నాకు చెప్పాడు. దెబ్బతిన్న ఆత్మలను తిరిగి ఏ విధంగా బాగు చేస్తారు నిరాశ్రిత ఆత్మలు అనే అధ్యాయం 4లో మనము చూసాం. షాబేజ్ వివరించిన సృష్టి కేంద్రాలు కూడా ఇలాంటి పనులే చేస్తాయని నేను అనుకుంటున్నాను. వచ్చే అధ్యాయంలో అనిర్వచనీయమైన ముడి శక్తిని ఒక ఆత్మలా సృష్టించే ఆధ్యాత్మిక ప్రాంతాల గురించి కేసు 22 మరింతగా వివరిస్తుంది. కేసు 20కి పరిణితి చెందని ఆత్మకు ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆమె 67 ఏళ్ల స్త్రీ. తన జీవితకాలం ఆమె కష్టాలను, నాశనాన్ని కొని తెచ్చుకుంది. ఇతరుల పట్ల ఆమె ఎంత మాత్రము జాలి చూపదు, లేదా తను చేసే పనుల గురించి, తాను చేసే పనులకు అంతగా ఇతరుల పట్ల ఆమె ఎంత మాత్రము జాలి చూపదు, లేదా తమ చేసే పనులకు అంతగా వ్యక్తిగత బాధ్యత వహించదు. ఈ జన్మ నాకు ఆనందాన్ని లేకుండా ఎందుకు?
ఈ జన్మ నాకు ఆనందాన్ని లేకుండా ఎందుకు మోసగించింది అనే ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ నా క్లయింట్ నా దగ్గరికి వచ్చింది. నేను ఆమెతో నిర్వహించిన సెషన్ లో అహ్మద్ ఆమె మొదటి భర్త బిల్ అని తెలిసింది. చాలా కాలం క్రిందటే ఆమె అతడిని వదిలి మరో వ్యక్తితో వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం మేడం. ఈ జన్మ నాకు ఆనందాన్ని లేకుండా ఎందుకు మోసగించింది అనే ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ నా క్లయింట్ నా దగ్గరికి వచ్చింది. నేను ఆమెతో నిర్వహించిన సెషన్ లో అహ్మద్ ఆమె మొదటి భర్త అని బిల్ అని తెలిసింది. చాలా కాలం క్రిందటే ఆమె అతడిని వదిలి మరో వ్యక్తితో వెళ్ళిపోయింది. ఆమెది ఎవరితోనూ కలిసి ఉండే స్వభావం కాదు. అందువలన అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. ఆమె తన పిల్లలెవ్వరితోనూ కూడా మంచి సంబంధాన్ని కలిగి లేదు. ఆత్మల లోకంలో ఉండే సామరస్యం భూలోకంలో ఉండదు. ఇక్కడ అంతా భిన్నంగా ఉంటుంది. దాని ప్రభావం వలన తికమక అసమర్థత స్థితిలో పడి కొత్త ఆత్మ ఎన్నో జన్మలెత్తవచ్చు. అంతగా అభివృద్ధి చెందని ఆత్మలు తమ మనస్సును, సంకల్పాన్ని, సామాజిక ఆర్థిక వ్యవస్థతో మానవ సమాజాన్ని నియంత్రిస్తున్న అంశాలకు దాసోహం చేసేందుకు సుముఖంగా ఉంటాయి. దానివల్ల ఎక్కువ మంది వేరే వారి క్రింద పని చేయవలసి వస్తుంది. అనుభవం లేని ఆత్మకు స్వయంగా ఆలోచించే శక్తి లేకపోవడంతో వారు కూడా స్వార్థంతో ఇతరులు ఎంత గొప్పవారైనా వాళ్లను అంత సులభంగా అంగీకరించకుండా ఉండేందుకు సిద్ధపడతారు. ఈ వర్గానికి చెందిన ఆత్మలు అధిక సంఖ్యలో ఉన్నాయన్న అంచనాలు నిజమే అయితే మన ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ఈ ఆత్మలను గూర్చి నిరాశాజనకంగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు. ఈ క్రింది స్థాయికి చెందిన ఆత్మలు ఎన్నో సానుకూల అంశాలు గల జీవితాలను కూడా గడపగలవు. అలా కానిచో పురోగతిని సాధించే వారెవరూ ఉండరు. ప్రతి ఆత్మ ఏదో ఒక సమయంలో కొత్తగా వచ్చిందే కాబట్టి ఈ ఆత్మలకు ఏ కలంకము ఆపాదించకూడదు. మనం మన జీవిత పరిస్థితుల వలన కోపం తెచ్చుకొని ఆగ్రహించి తికమక పడినంత మాత్రాన మనది అంతగా అభివృద్ధి చెందని ఆత్మ అని మనము భావించిన అవసరం లేదు. ఆత్మాభివృద్ధి అనేది ఒక జటిలమైన అంశం. అందరూ ఒకే విధంగా అభివృద్ధి చెందరు. విభిన్న రంగాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో మనమందరము పురోగతిని సాధిస్తాము. మనము మన తప్పుల్ని గుర్తించి వాటికి బాధపడకుండా వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు అవసరమైన ధైర్యాన్ని, స్వయం సమృద్ధిని కలిగి ఉండి జీవితంలో ఎదుగుతూ ఉండడం ఎంతో ముఖ్యం. ఆత్మలు అనుభవం లేని స్థాయి నుండి బయటపడుతున్నాయనడానికి స్పష్టమైన నిదర్శనం అని ఒంటరిగా ఉండే తమ ఆధ్యాత్మిక స్థితిని విడిచిపెట్టడం. పూర్తిగా అనుభవం లేని ఆత్మలను అవి ఇతర ఆత్మలతో కలిసి ఉన్న చిన్న చిన్న గూళ్ళ నుండి తీసి ప్రారంభ దశలో ఉన్న బాల ఆత్మల పెద్ద గ్రూపులో ఉంచడం జరుగుతుంది. ఈ దశలో అవి తమ గైడ్స్ నుండి లభించే సునిశ్చిత పర్యవేక్షణ మీద, ప్రత్యేక శ్రద్ధ మీద అంత ఎక్కువగా ఆధారపడవు. తమ వంటి ఆత్మల మేడం వాటి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది ఏమన్నా మేడం? తమ వంటి ఆత్మల సముదాయంలో మేడం చెప్పండి మేడం. ఏదో వాటి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంటే మీరు ఏమైనా అన్నం పెట్టాలని చూస్తున్నారు. ఇంకా ఫుడ్ పెట్టలేదు, ఫుడ్ పెట్టలేదు, కొన్ని పాలు పోసిన అందుకని. ఓకే ఓకే. తమ వంటి ఆత్మల సముదాయంలో ఒక భాగమని గుర్తించినప్పుడు
బాల ఆత్మలు ఆనందిస్తాయి. సాధారణంగా అనుభవం లేని ఆత్మ ఎంతకాలం ఒంటరిగా ఉన్నప్పటికీ భూలోకంలో 5వ జన్మ ముగిసే సమయానికి ఈ ముఖ్యమైన ఆధ్యాత్మిక సంఘటన జరుగుతుందని నేను గుర్తించాను. ఇటువంటి గ్రూపులలో సభ్యులు సాధారణంగా భూలోకంలో గత కొద్ది జన్మలలో బాల ఆత్మతో పాటు కలిసి జీవించిన బంధువులు, స్నేహితులు అయి ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ గ్రూపులో ఉండేవారు కూడా బాల ఆత్మలే తాము మొదటిసారి కలుసుకున్నట్లు గుర్తిస్తారు. 7వ అధ్యాయంలో ఆత్మలకు స్థల కేటాయింపు గురించి వివరించిన కేసు 16 తన ఆత్మ బృందంతో కలిసినప్పుడు అది ఎలా కనిపించిందో చూశాము. ఈ సబ్జెక్టు వివరించినట్లుగా జన్మలను దృశ్య సన్నివేశాల ద్వారా కళ్లకు కట్టినట్లు ఏ విధంగా అధ్యయనం చేశారో చూశాం. ఆత్మల గ్రూపులు ఎలా పనిచేస్తాయో, గ్రూపులోని సభ్యుల ప్రభావం పరస్పరం ఎలా ఉంటుందో కేసు 21 మరింతగా వివరించింది. అన్ని ఆత్మల సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని వేగంగా ఉంటే మరికొన్ని మందకొడిగా ఉంటాయి. ఆత్మల నేర్చుకునే సామర్థ్యము, వాటి సుముఖత, ప్రేరణ, గత జన్మల ప్రభావం ఏమిటి అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. ఒకే లక్షణాలను కలిగి ఉండి ఒకరికొకరు సహాయపడేట్లుగా ఉండే ఆత్మలు జాగ్రత్తగా ఎంపిక చేయబడి ఒక గ్రూపుగా చేయబడతాయి. ఇక్కడ భూలోకంలో మనకు తెలిసిన దానికంటే అక్కడ ఆత్మల లోకంలో వాటి మధ్య ఉండే సామరస్యత చాలా ఎక్కువగా ఉంటుంది. చెప్పబోయే కేసు ఒక గ్రూపు సభ్యుని దృక్పథం నుండి వివరించినప్పటికీ గ్రూపుల్లో ఏం జరుగుతుందో ఆ విధానం యొక్క ముఖ్యోద్దేశాన్ని అతని అధిచేతన మనస్సు వివరిస్తుంది. వైభవోపేతమైన పురుషుల ఆత్మల గ్రూపును గురించిన సబ్జెక్టుకు వర్ణిస్తుంది. ఈ గ్రూపులోని మొరటి స్వరూపాలు అన్నీ ఒక్క దగ్గర ఉండేందుకు వాటి అహంకారపూరిత ప్రదర్శన తత్వం కారణమని చెప్పవచ్చు. వారు అందరూ తమ అవసరానికి అనువుగా తమ సొంత విలువలను, నియమాలను సృష్టించుకోవాలని వారంతా కలిసి పనిచేయడానికి కారణం ఇదే అని అర్థమవుతుంది. ఆత్మల విపరీత ధోరణులను అవి కలిగి ఉండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం వలన కొంత మేరకు స్థిరపరచబడతాయి. ఈ దూర శ్రవణ లోకంలో టెలిపతి ఉండే ఈ ప్రపంచంలో గ్రూపులో ఉండే ప్రతి ఒక్కరి గురించి ఇతర ఆత్మలకు పూర్తిగా తెలుసు కాబట్టి అక్కడ తప్పకుండా హాస్యం చోటు చేసుకుంటుంది. తమ వైఫల్యాలను గురించి ఆత్మలు కూడా పరస్పరం వేళాకోళాలు ఆడుకోవడం కొందరు పాఠకులకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ ఈ హాస్యం ఆధారంగానే అవి తమ ఆత్మ వంచనను, కపటత్వమును బయట పెట్టుకుంటాయి. అహాన్ని కాపాడుకోవడం ఆత్మల గ్రూపులో ప్రతి ఆత్మ చక్కగా అర్థం చేసుకుంటుంది. తమ తోటి వారితో కలిసి అత్యున్నతంగా ఎదిగేందుకు ఇది చక్కటి ప్రేరణ అని రూఢిగా అర్థమవుతుంది. తోటి సభ్యులు నిజాయితీగా ఇచ్చే వివరాలు, పరస్పర నమ్మకము, ఎంతో కాలంగా కలిసిమెలిసి ఇతరులతో పాటు పురోగమించాలన్న బలమైన కోరికల వల్ల ఆధ్యాత్మిక చికిత్స జరుగుతుంది. ఆత్మలు కూడా బాధపడగలవు. తమ చుట్టూ శ్రద్ధ తీసుకునే ఆత్మరూపాలు ఉండడం అవసరం. ఆత్మల గ్రూపుల్లో సభ్యుల మధ్య జరిగే సంభాషణల ఆధ్యాత్మిక చికిత్సా శక్తి చాలా గొప్పది. విమర్శలు, ప్రశంసల ద్వారా ఆత్మల గ్రూపుల్లోని సభ్యుల ప్రతి ఒక్కరూ తమ ఉమ్మడి లక్ష్యాలను సాధించే దిశగా పాటుపడతారు. నేను నా క్లయింట్స్ కు అందించగలిగే సహాయంలో కొంత వారి ఆత్మ గ్రూపులను గురించి నాకు చెప్పే సమాచారం నుండే లభిస్తుంది. ఆత్మకు సూచనలు ఇచ్చేందుకు ఆత్మల గ్రూపుల్లో జరిగే సంభాషణలే ప్రధాన మార్గాలు. తమ తోటి వారి నుంచి ఆత్మలు ఎన్నో విషయాలు ఎలా నేర్చుకుంటాయో అలాగే వారి పనిని పర్యవేక్షించే వారి గైడ్స్ నైపుణ్యం ద్వారా కూడా నేర్చుకుంటాయి. చెప్పబోయే కేసుకు సంబంధించిన క్లయింటు అమెస్టర్ డామ్ లో డచ్ దేశపు చిత్రకారునిగా అతని పూర్వ జీవితాన్ని నా సెషన్ లో తిరిగి అనుభవించాడు. 1841లో తన చిత్రాలకు మంచి పేరు, గుర్తింపు లభిస్తున్న కీలక సమయంలో చిన్న వయసులోనే అతడు న్యూమోనియా వ్యాధితో చనిపోయాడు. తన ఆత్మల గ్రూపుని ఇప్పుడే కలిశాడు. వెంటనే అతడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలు పెట్టాడు. ఎందుకు మేడం? అదే చూడండి, ఎందుకో ఇప్పుడు చెప్తున్నాడు, వినండి. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆయన్ని. నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు?
సబ్జెక్టు నేను మళ్ళీ వచ్చి నా స్నేహితులను కలుసుకున్నాను, వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు. ఎందుకని డాక్టర్ అడుగుతున్నారు. ఎందుకని అంటే సబ్జెక్ట్ ఎందుకంటే నేను బకిల్స్ ఉండే విచిత్రమైన బూట్లు, లేత ఆకుపచ్చని రంగు మకమల్ జాకెట్ ను ధరించాను. దానికి రెండు ప్రక్కల పసుపు పచ్చని గొట్టాలు లాంటివి ఉన్నాయి. వాటికి నా పెద్ద పెయింటర్ టోపీని డాబుగా చూపిస్తున్నాను. డాక్టర్, ధరించిన ఈ దుస్తులను డాబుగా చూపించడాన్ని గురించి వారు నిన్ను ఆట పట్టిస్తున్నారా? సబ్జెక్టు, అది నీకు తెలిసిందా? నాకు దుస్తులంటే తెగ పిచ్చి. ఆమ్స్టర్ డ్యామ్ కేఫ్ సొసైటీలో ఒక చిత్రకారునిగా నేను నిజంగా అద్భుతమైన చిత్రాలు గీశాను. ఈ జన్మను నేను ఆనందించాను, చక్కగా జీవించాను. అది ఇంత త్వరగా ముగుస్తుందని నేను అనుకోలేదు. డాక్టర్ గారు మళ్ళీ తర్వాత ఏం జరిగింది? సబ్జెక్టు, నా పాత స్నేహితుడు నా చుట్టూ ఉన్నారు. జీవితంలో అవివేకాన్ని గురించి మేము చర్చించుకుంటున్నాము. క్రింద భూలోకంలో జన్మలు నాటకీయంగా సాగే తీరును గురించి, మనమందరము మన జీవితాలను ఎంత సీరియస్ గా తీసుకుంటాము అనే దాని గురించి మేము ఒకరినొకరు హేళన చేసుకుంటున్నాము. అంటే ఆత్మలు కూడా ఇక్కడ జరిగే కథలు ఈడ ఎంత ఫీల్ అయిపోయి ఎట్లా ఎట బతుకుతుంటాం అని అయిన పై కూర్చొని అవి కూడా వేళాకోళం చేసుకుంటాయంట మేడం, ఒకరినొకరు హేళన చేసుకుంటూ ఉంటారంట. అంతే కదా మేడం, సరదా. డాక్టర్ గారు మళ్ళీ ఏమంటున్నారంటే, భూలోకంలో జన్మను అంత సీరియస్ గా తీసుకోవడం ముఖ్యమని నువ్వు నీ స్నేహితులు భావించడం లేదా? సబ్జెక్టు, చూడు, భూలోకం ఒక పెద్ద రంగస్థలము, ఇది మాకు అందరికీ తెలుసు. డాక్టర్ గారు, మీ అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారా? ఖచ్చితంగా ఒక భారీ నాటక ప్రదర్శనలో మేము నటులమని అనుకుంటున్నాం. డాక్టర్ గారు, ఆత్మల లోకంలో నీ గ్రూపులో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? సబ్జెక్టు, కాసేపు ఆగి, మేము వేరే వాటితో కలిసి పనిచేస్తూ ఉంటాము, కానీ మేము 5 మాత్రం సన్నిహితంగా ఉంటాము. డాక్టర్ గారు, వాళ్ళు నిన్నేమని పిలుస్తారు? సబ్జెక్టు, 1 minute మేడం, కొంచెం కుక్కర్ తక్కువ చేసేసి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ తెలియక ఇక్కడ ఏమో పోయింది, అయిపోయింది, నా జీవితం ఇంక లేదు, వేస్ట్, నీ బతకడం నాశనం అయిపోయింది, నా మొగుడు నా పిల్లలు పోయిందిరా నాయన. అసలు ఈ ప్రపంచానికే తలకిందులు అయిపోయినట్టు బాధపడిపోయి దిగులు పడిపోయి ఏడ్చుకొని సూసైడ్లు చేసుకోను. హరే బాబా. మరి డాక్టర్ గారు మళ్ళీ అంటున్నారు, వాళ్ళు నిన్నేమని పిలుస్తారు? లెమ్ అని అంట. అంట మేడం పేరు, ఉత్త లాకు అది కాదు, అల్లం అది నా పేరు అంట. అయ్యో డాక్టర్ గారు అంటే, సరే అల్లం, నీ సన్నిహిత మిత్రులను గురించి నాకు వివరించు అని అడిగారన్నమాట. సబ్జెక్ట్ నవ్వుతూ, నోర్ క్రాస్, అతడు ఎక్కువగా నవ్విస్తూ వినోదాన్ని కలిగిస్తూ ఉంటాడు, అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. డాక్టర్ గారు, నోర్ క్రాస్ మీ గ్రూపుకు నాయకుడా? సబ్జెక్ట్, కాదు, అతడు అందరికంటే ఎక్కువ గోల చేస్తూ ఉంటాడు. ఇక్కడ మేమంతా సమానమే, కానీ మాకు వ్యక్తిగత భేదాలు ఉన్నాయి. నోర్ క్రాస్ మొరటువాడు, తన మాటే చెల్లాలంటాడు. డాక్టర్, అలాగా, అయితే భూలోకంలో అతడి ప్రవర్తన ఎలాంటిదో చెప్పగలవా? సబ్జెక్టు, నీతి నియమాలను పట్టించుకునేవాడు కాదు, కానీ ప్రమాదకరమైన వ్యక్తి మాత్రం కాడు. డాక్టర్, మీ గ్రూప్ లో ఎంతో శాంతంగా ఏమాత్రం అహంకారం లేని వ్యక్తి ఎవరు? సబ్జెక్టు చిక్కు ప్రశ్నలా భావిస్తూ, అలాంటి వ్యక్తి ఉన్నాడని నువ్వెలా ఊహించావు? అతడు వైలో. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఈ స్వభావం వల్ల వైలో మీ గ్రూపుకు ఎంత మాత్రం ఉపయోగపడా? సబ్జెక్టు, నీకు నీ అభిప్రాయం ఎలా కలిగింది? మిగిలిన మా అందరి గురించి కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఆయన చెబుతూ ఉంటాడు. డాక్టర్ గారు, ఉదాహరణగా ఒకటి చెప్పు. సబ్జెక్టు, హాలెండ్ లో నేను జన్మించినప్పుడు నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ముసలి డచ్ దేశ దంపతులు నన్ను దత్తత తీసుకున్నారు. వారికి ఓ అందమైన పూల తోట ఉంది. అది నాలోని చిత్రకళను పురికొల్పింది. జీవితాన్ని ఒక చిత్రకారుడిలా చూసేందుకు సహాయపడింది. వారి రుణాన్ని తీర్చుకోవాలని వైలో నాకు గుర్తు చేశాడు. అది నేను చెయ్యలేకపోయాను.
డాక్టర్ గారు, దీనిని గురించి మరి ఇంకేమైనా వైలో నీకు చెప్పాడా? సబ్జెక్ట్ విచారంగా, ఆడంబరమైన దుస్తులు ధరించి తాగి అటు ఇటు తిరగకుండా త్రాగుడు తగ్గించి ఎక్కువగా చిత్రాలు గీస్తే బాగుండేదని చెప్పాడు. నా చిత్రకళ చాలా మంది హృదయాలను హత్తుకునే స్థాయికి చేరుకోసాగింది. సబ్జెక్టు తన భుజాలను వెనక్కి విరుచుకుంటూ, కానీ నేను ఎల్లప్పుడూ చిత్రకళకి అంకితమై ఉండడం వీలవదు. డాక్టర్ గారు, వైలో అభిప్రాయం మీద నీకు గౌరవం ఉందా? సబ్జెక్ట్ బలంగా నిట్టూర్చి, ఉంది, ఆయనే మా మనస్సాక్షి అని మాకు తెలుసు. డాక్టర్ గారు, అయితే ఆయనతో నువ్వేమన్నావు? సబ్జెక్టు, సత్రం యజమాని, నీ పని నువ్వు చూసుకో, నువ్వు కూడా జీవితాన్ని సరదాగా గడిపేశావు అని తనతో అన్నాను. చూడండి, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడారు వాళ్ళు కూడా. అంటే డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, వైలో సత్రం నడిపేవాడా? సబ్జెక్ట్, అవును, హాలండ్ లో బాగా లాభాలు గడించాలని వ్యాపారం చేశాడు అని చెప్పాలని ఉంది. డాక్టర్, వైలో తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్టు విచారంతో, లేదు, నిజంగా అది తప్పు కాదు. తిండి, వసతి అవసరమైన పేద బాటాసారులను ఆదుకొని అతడు అప్పుల పాలయ్యాడు. అతని జీవితం ఇతరులకు ఉపకారం చేసింది. డాక్టర్, మళ్ళీ టెలిపతి విధానం వలన నిజం పూర్తిగా అందరికీ తెలిసినప్పుడు నీ వాదనలు బలంగా ఉండవేమో అనిపిస్తుంది. సబ్జెక్టు, అవును, వైలో పురోగమిస్తూ ఉన్నాడని మా అందరికీ తెలుసు. చా అన్నాడు. డాక్టర్ గారు, మీ అందరికంటే అతడు వేగంగా పురోగతిని సాధిస్తున్నాడని మీరు బాధపడుతున్నారా? సబ్జెక్ట్, అవును, మేమంతా ఎంత సరదాగా ఉండేవాళ్ళము. సబ్జెక్ట్, వైలోతో కలిసి జన్మించి సోదరుల భారతదేశంలో ప్రయాణం చేసిన గత జన్మను గుర్తు తెచ్చుకున్నాడట. డాక్టర్ గారు, వైలోకు ఏం జరగబోతుంది? సబ్జెక్టు, ఆయన త్వరలో మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ సంగతి మా అందరికీ తెలుసు. వెళ్ళి ఇంతకు ముందే వెళ్ళిపోయిన వాళ్లతో కలుస్తాడు. డాక్టర్ గారు, అల్లం, ఇంతవరకు మీ గ్రూప్ నుండి ఎన్ని ఆత్మలు ఇలా వెళ్ళిపోయాయి? సబ్జెక్టు చాలాసేపు ఆగి విచారంగా, 2 వెళ్ళిపోయారు. చివరికి మేము కూడా వెళ్ళి వాళ్ళతో కలుస్తాం, కానీ అది ఇప్పుడే వీలవదు. వాళ్ళేమీ మాయమైపోలేదు. వాళ్ళ శక్తి మాకు అంతగా కనిపించడం లేదు, అంతే. డాక్టర్ గారు మరి ఏమంటున్నారంటే, వైలో నోరు క్రాస్ కాకుండా మీ గ్రూపులో వేరే వాళ్ళ పేర్లు నాకు చెప్పు. సబ్జెక్టు మరలా సంతోషంగా మారిపోతూ, డుబ్రి, ట్రిలియన్లు సరదాగా ఎలా గడపాలో వారిద్దరికి తెలుసు. డాక్టర్ గారు, మీ గ్రూపును ఎలా గుర్తించగలము? దానికి గల ప్రత్యేక లక్షణాలు ఏమిటి? సబ్జెక్టు సంబరపడుతూ తృప్తిగా, సాహసం, ఉత్తేజం. ఇక్కడ మా చుట్టూ కొందరు మొదటిసారి ఒక సరికొత్త తరహాలో పని చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆనందంలో సబ్జెక్టు త్వరగా మాట్లాడసాగాడు. డుబ్రి సముద్ర నౌకలో కెప్టెన్ గా ఒక విపరీతమైన జీవితాన్ని గడిపి ఇప్పుడే వచ్చాడు. నోర్క్రాస్ స్వేచ్ఛ వ్యాపారస్తుడుగా జీవించాడు. మేము జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తాము, ఎందుకంటే జీవితం మాకు దేనినైతే అందిస్తుందో దానిని పొందడానికి తగిన ప్రతిభ మాకు ఉంది. డాక్టర్ మళ్ళీ అడుగుతున్నారు, అల్లం, ఇక్కడ నాకు ఎక్కువగా ఆత్మ సంతృప్తి కనిపిస్తోంది. సబ్జెక్ట్ సమర్థించుకుంటూ, దాంట్లో తప్పేముంది? నీకు తెలుసా, మా గ్రూప్ లో ముడుచుకుపోయే కలువలు లాంటి వారు లేరు తెలుసా అని చెప్పింది అనమాట. డాక్టర్ గారు మళ్ళీ ఏమంటున్నారు, ట్రినియన్ గత చరిత్ర ఏమిటి? సబ్జెక్ట్ బిగ్గరగా స్పందిస్తూ, అతడు ఒక క్రైస్తవ మత గురువు, అంటే బిషప్ లా జన్మించాడు. నువ్వు నమ్ముతావా? ఎంత కపట వైఖరి! డాక్టర్ గారు, ఏ విధంగా అన్నారు? అంటే సబ్జెక్ట్ మళ్ళీ ఏమంటుందంటే, ఎంతటి ఆత్మవంచన! ట్రినియన్ ఒక క్రైస్తవ మత ప్రచారకునిగా జన్మించాలని కోరుకున్నాడు. దానికి మంచితనం, దయ, కరుణ లేదా ఆధ్యాత్మికత్వాలకు ఎంత మాత్రం సంబంధం లేదని నోర్క్రాసు, డుబ్రి, నేను అతడికి చెప్పాము. డాక్టర్ ఏమంటున్నారు, తనను తాను సమర్థించుకోవడానికి ట్రిలియన్ ఆత్మ మానసికంగా మీకు ఏమని చెప్పింది? సబ్జెక్టు, చాలా మందిని ఓదార్చి ఊరడించాను అని అతడు మాకు చెప్పాడు. డాక్టర్ గారు, దానికి జవాబుగా నోర్క్రాసు, డుబ్రి, నువ్వు అతనికి ఏమన్నారు? సబ్జెక్టు, నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, లేదంటే ఒక మామూలు మత గురువు అంటే ప్రీస్ట్ గానే ఉండిపోతావు అని నోర్క్రాసు అతనికి చెప్పాడు.
నేను కూడా అదే చెప్పాను. దీని గురించి డుబ్రి ఏమనుకుంటాడో నువ్వు ఊహించగలవా? డాక్టర్, నేను ఊహించలేను, నువ్వే చెప్పు. సబ్జెక్టు, అందుకోసం ఎక్కువ ఆదాయం వచ్చే ఒక పెద్ద క్రైస్తవ మందిరం ఉన్న నగరాన్ని ఎంచుకున్నాడు. అతనికి జేబుల్లో డబ్బు విపరీతంగా వచ్చి పడుతూ ఉండేది. డాక్టర్ గారు, ట్రినియన్ గురించి నువ్వేమనుకుంటున్నావు? సబ్జెక్ట్, అతడు ధరించిన ఎరుపు రంగు మేలైన దుస్తులు, అతడికి ఎంతో ప్రియమైన బిషప్ ధరించే ఉంగరము, చుట్టూ ఉండే వెండి బంగారాలు నన్ను ఆకర్షించాయి. తన చుట్టూ ఉన్నవారు చేసే పొగడ్తలలో మునిగి తేలాలన్న కోరిక కూడా అతనికి ఉంది. ట్రిలియన్ మా నుండి ఏదీ దాచలేదు. తిండికి లోటు లేని సుఖమైన విలాసవంతమైన జీవితాన్ని అతడు కోరుకున్నాడు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఈ జన్మను ఎంచుకోవడానికి గల కారణాలను గురించి అతడు ఏమైనా వివరించాడా? సబ్జెక్టు, చెప్పాడు, కానీ నోర్కాస్ అతడిని నిందించాడు. చర్చి కార్యాలయంలో ఒక యువతని లొంగ తీసుకొని చేర్చినందుకు ట్రిలియన్ ను దూషించాడు. ఉల్లాసంగా, అవును, నిజంగా అలాగే జరిగింది. చర్చి పరిధిలో ఉన్న వారికి ఓదార్పు అనడం ఒట్టి బూటకం. ట్రిలియన్ నిజంగా పరమ మోసగాడు అని మాకు తెలుసు. డాక్టర్, తన ప్రవర్తన సరిగా లేనందుకు తన గ్రూపు సభ్యులకు ట్రిలియన్ సాకులు చెప్పాడా? సబ్జెక్ట్ కాసేపు మౌనంగా ఉండి, మామూలుగా ఎప్పుడూ చెప్పేదే, ఆ అమ్మాయికి అతని అవసరం ఉంది, అందువల్ల అలా చేశాడు. ఆమెకు కుటుంబం ఏది లేదు. అతడేమో చర్చిలో ఒంటరిగా బ్రహ్మచారిలా ఉంటున్నాడు. సాంప్రదాయ చర్చి జీవితాల నుండి బయటపడేందుకు తను ప్రయత్నిస్తున్నట్లు, ఆ ప్రయత్నంలో తను ఆ అమ్మాయితో ప్రేమలో పడినట్లు చెప్పాడు. డాక్టర్, ఇప్పుడు ట్రిలియన్ గురించి నువ్వు, నోర్కాసు, డుబ్రి ఏమనుకుంటున్నారు? సబ్జెక్టు తీవ్రంగా, అతడు వైలో పురోగతి చెందుతున్న ఒక ఆత్మను అనుసరించాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అతడు విఫలమయ్యాడు. అతడి ఆదర్శాలు అతడికి ఎంత మాత్రమూ ఉపయోగపడలేదు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, అల్లం తాను సంస్కరించుకుని వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న ట్రిలియన్ ప్రయత్నాలను నువ్వు దుయ్యబడుతున్నట్లు కనిపిస్తుంది. నిజాయితీగా చెప్పు, ట్రిలియన్ గురించి నువ్వేమనుకుంటున్నావు? సబ్జెక్టు, ఎంతైనా మేము అతడిని ఆట పట్టిస్తున్నాము, అంతేగా? డాక్టర్, ట్రిలియన్ ని ఎంతమంది అభిప్రాయాలు అయినప్పటికీ మీరు అతడిని ఆట పట్టించి వినోదిస్తూ వాటిని తిరస్కార భావంతో చూస్తున్నట్లు దీనిని బట్టి అనిపిస్తోంది. సబ్జెక్టు దిగులుగా, నీ అభిప్రాయం సరైనదే, ఆ సంగతి మా అందరికీ తెలుసు, కానీ నోర్కాస్, డుబ్రి, నేను అతడిని గ్రూపులో నుండి వదులుకోవడం ఇష్టం లేదు. డాక్టర్ గారు మళ్ళీ, ట్రిలియన్ గురించి వైలో ఏమంటాడు? సబ్జెక్టు, అతడు ట్రిలియన్ యొక్క ముఖ్యోద్దేశాలను సమర్థిస్తాడు. చర్చి జీవితం గడుపుతూ ఉన్న రోజుల్లో అతడు సుఖ సంతోషాల ఊబిలో పడిపోయాడని అంటాడు. అతడు విపరీతంగా పొగడ్తలను తన పట్ల అందరూ ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని కోరుకున్నాడు. మేడం, డాక్టర్ గారు మేడం, టైం అయింది చూడండి మేడం, మీకు కూడా టైం. అవును మేడం, ఇప్పుడు సబ్జెక్ట్ 159కి వచ్చాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త గురుమండలికి, సమస్త కాంతి స్వరూపులకి, పరమ గురుమండలికి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.